కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో అయ్యంకి గ్రామంలో భార్యాభర్తలను నడి రోడ్డుపై దారుణంగా నరికి చంపారు. అయ్యంకి పంచాయతీ కార్యాలయం వద్ద భర్త వీరంకి గణేష్ ని హతమార్చారు. ఆ తర్వాత నడి రోడ్డుపై భార్య వరలక్ష్మిని కిరాతకంగా నరికి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న కూచిపూడి పోలీసులు పాత కక్షల నేపథ్యంలోనే జంట హత్యలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. తమ్ముడు వీరకృష్ణతో గణేష్ కు ఆస్తి తగాదాలున్నాయని 2009లో తమ్ముడు వీరకృష్ణ హత్యకు గురయ్యాడు. తమ తండ్రి హత్యకు కారణం పెదనాన్న గణేష్ అని వీరకృష్ణ కుమారులు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో వీరకృష్ణ కుమారులే హత్యకు పాల్పడుంటారని పోలీసులు భావిస్తున్నారు. గణేష్ వరలక్ష్మి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. జంట హత్యలతో అయ్యంకి గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని పోలీసు వర్గాలు తెలిపాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, జంట హత్యలైతే తీవ్ర కలకలం రేపాయి. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? మర్డర్స్ కి కారణం ఏంటి? మనం చూసినట్లయితే కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో దారుణం జరిగినామని చెప్పాలి. ఎందుకంటే 2009లో ఎవరైతే ఉన్నారో గణేష్ కి సంబంధించినటువంటి తమ్ముడు కృష్ణ 2009లో అతనుగా అతను హత్య గావించబడ్డాడు. ఆ హత్య గావించబడ్డ సమయంలో ఎవరైతే కృష్ణ పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా చిన్న పిల్లలు కావడంతో అప్పుడు తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రికి కృష్ణ మరణానికి కారణం అన్న పెదనాన్న గణేష్ అనే కారణంతో అప్పటి నుంచి కూడా వాళ్ళు పగపించుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. టోటల్ గా అయ్యంకి గ్రామానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో గణేష్ మరియు వరలక్ష్మి ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. వీరిరువురు కూడా అయ్యంకి గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయం వద్ద అక్కడ పంచాయతీ ఆఫీస్ లో ఒక వర్క్ వెళ్ళగా ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో గణేష్ ను ఆ పంచాయతీ ఆఫీస్ లోనే అతి దారుణంగా నడపడం, అదేవిధంగా కొద్ది దూరంలోనే వరలక్ష్మిని కూడా నది రోడ్డు మీద అత్తవకలో నడుపుతుంటుంది. అయ్యంకి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి తొలిపడ్డ పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే హత్యకు కారణం అనుకుంటున్నటువంటి ఆస్తి తగాదాలు ఉన్నాయో ఈ ఆస్తి తగాదాలు 2009లోనే ముదిరి తమ్ముడు కృష్ణ మరణానికి కారణం అంటే కూడా కృష్ణ పిల్లలు అప్పటి నుంచి కూడా ఇతర మీద కక్ష పెట్టినట్టు తెలుస్తోంది. కృష్ణ పిల్లలు తల్లితో పాటు గుంటూరు జిల్లాకి ఏదైతే 2009లో తండ్రి మరణానంతరం ఏదైతే ఉంది ముగ్గురు పిల్లలు కూడా ఆ తల్లితో పాటు గుంటూరు జిల్లా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ కేవలం వ్యక్తి కోసమే వాళ్ళు ఇక్కడికి వచ్చారా ఏంటి, అసలు పార్టీ లక్ష్యం ఎప్పటి నుంచి ఉన్నాయి ఏంటి, ఇవన్నీ కూడా పోలీసులు కూలంకషంగా చర్చిస్తున్నది వస్తుంది. ఈ హత్యలో ఎవరో పాల్గొన్నారు, ఏదైతే కృష్ణ కుమారులు అనుమానం వ్యక్తపరుస్తున్నటువంటి కృష్ణ కుమారులతో పాటు ఇంకెవరన్నా ఈ హత్యకు సహకరించారు గ్రామంలో వారి అన్నదాంట్లో ఉన్నాయంటే కూడా ఈ విచారణ జరుగుతోంది. క్లూస్ ను ఇప్పటికే వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, పోలీసులు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా అక్కడ చేరుకోవడంతో మొత్తం అక్కడ అయ్యంకి గ్రామం మొత్తం పోలీసు సహారాలో ఉన్నటువంటి పరిస్థితి. టోటల్ గా ఈ విషయం చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.
కృష్ణా జిల్లా మోవా మండలంలో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో అయ్యంకి గ్రామంలో భార్య భర్తలను నడి రోడ్డుపై దారుణంగా నరికి చంపారు. అయ్యంకి పంచాయతీ కార్యాలయం వద్ద భర్త వీరంకి గణేష్ ని హతమార్చారు. ఆ తర్వాత నడి రోడ్డుపై భార్య వరలక్ష్మిని కిరాతకంగా నరికి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న కూచిపూడి పోలీసులు పాత కక్షల నేపథ్యంలోనే జంట హత్యలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. తమ్ముడు వీరకృష్ణతో గణేష్ కు ఆస్తి గొడవలున్నాయి. 2009లో తమ్ముడు వీరకృష్ణ హత్యకు గురయ్యాడు. తమ తండ్రి హత్యకు కారణం పెద్దనాన్న గణేష్ అని వీరకృష్ణ కుమారుడు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో వీరకృష్ణ కుమారులే హత్యకి పాల్పడుంటారని పోలీసులు భావిస్తున్నారు. గణేష్ వరలక్ష్మి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. జంట హత్యలతో అయ్యంకి గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని పోలీసు వర్గాలు తెలిపాయి.